భారతదేశం ఒక పవిత్ర భూమి. సాధువులు, యుషులు, భక్తులు మన మధ్య నడిచి భగవంతునికి నిజమైన భక్తి, వినయం, శరణాగతి అంటే ఏమిటో వారి జీవితాల ద్వారా చూపించిన భూమి. ది గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా అనే ఈ పరంపరలో అటువంటి ప్రకాశవంతమైన ఆత్మలను మరియు వాటిలో ప్రవహించిన శివుని అనంత కృపను మనం స్మరించుకుంటాము. మా సిరీస్లో ఇది 8వ వీడియో. మీరు మునుపటి వాటిని కోల్పోతే అప్పర్, తిరునీలకంఠ నాయనార్, నందనార్ మరియు అనేక ఇతర వివరణలోని లింక్లను తనిఖీ చేయండి. ప్రతి జీవితమూ ఆయన కరుణ యొక్క తాజా కిరణం. ఈరోజు మనం ఒక గొప్ప పండితుడు, ఒక సాధువును స్మరించుకుందాం. శ్రీ అప్పయ్య దీక్షితర్ శివుడి రూపంగా మరియు అద్వైత వేదాంత యొక్క దిగ్గజంగా పూజించబడ్డాడు. అప్పయ్య దీక్షితార్ 16వ శతాబ్దంలో నివసించారు. తమిళనాడులోని ఆర్ని సమీపంలోని అడేపాలెంలో వేద విద్యలో మునిగిపోయిన కుటుంబంలో జన్మించారు. చాలా చిన్న వయస్సు నుండి అతను పవిత్ర జ్ఞానం యొక్క శాస్త్రీయ శాఖలైన 14 విద్యాలలో ప్రావీణ్యం సంపాదించాడు. రాజులు, పండితులు ఆయనను గౌరవించారు, ముఖ్యంగా వెల్లూరు పాలకుడు చిన్నబొమ్మ నాయకుడు. కాని అప్పయ్యకు పాండిత్యం అహంకారం కోసం కాదు, ఇది శివుని పాదాలకు సమర్పించడానికి ఒక దండ. వేదానం, శైవమతం, మీమాంస, కవిత్వం, కర్మకాండ మరియు స్తోత్రాలపై 100కు పైగా రచనలను ఆయన కలం సృష్టించింది. కాని వీటన్నింటికి మించి సంప్రదాయం అతన్ని మరింత అద్భుతమైన విషయం కోసం గుర్తుంచుకుంటుంది. శివుని సజీవ అద్భుతాలు ఆయన జీవితమంతా ప్రకాశించాయి. వెల్లూరులో అప్పయ్య చెన్నబొమ్మ నాయక్ రాజు యొక్క ప్రగాఢ గౌరవాన్ని పొందాడు. కాని అసూయ ఒక ప్రమాదకరమైన అగ్ని. రాజపండితుడు శ్రీనివాస తాతాచార్య, గట్టి వైష్ణవుడు అప్పయ్య ప్రభావంతో బెదిరింపులకు గురయ్యాడు. ఒకసారి పండితుడు తాతాచారి తన ఎడమ చేత్తో భక్తులను ఆశీర్వదించి భక్తులను అవమానించాడని రాజు ముందు ఆరోపించాడు. ప్రశ్నించగా అప్పయ్య ప్రశాంతంగా రాజు చిత్రపటం అడిగాడు. తన కుడి అరచేతిని దానిపై ఉంచి చిత్రపటం వెంటనే మంటలు చెలరేగింది మరియు బూడిదగా మారింది. అప్పుడు అప్పయ్య ఇలా వెల్లడించాడు: నా కుడిచేయి ఎప్పుడూ నా హృదయం మీద ఉంచి శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆ తపస్సు యొక్క వేడి ఆధ్యాత్మికంగా సిద్ధం కాని ఎవరినైనా కాల్చివేస్తుంది. అందుకే ఎడమచేత్తో భక్తులను ఆశీర్వదిస్తాను. అప్పయ్య తపస్సు ఎంత లోతు ఉందో తెలుసుకున్న రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. మంత్రవిద్య కారణంగా రాణి అనారోగ్యానికి గురైనప్పుడు అప్పయ్య మంత్రం మరియు ప్రార్థన ద్వారా ఆమెను నయం చేశాడు. అతనిపై రాజుకు విశ్వాసం పెరిగింది. అసూయతో మండిపోయిన తాతాచార్యుడు విష్ణు దేవాలయంలో అప్పయ్యకు సమర్పించిన చరణామృతంలో ఘోరమైన విషాన్ని కలపడానికి ఒక పూజారికి లంచం ఇచ్చాడు. అప్పయ్య ఆ గిన్నె అందుకుని భక్తితో నమస్కరించి శివుడికి కాదు, హరికి కూడా నమస్కరించి తాగాడు. భగవంతుని దయతో విషం అమృతంగా మారింది మరియు అతను తాకకుండా మిగిలిపోయాడు. మరో కుట్రలో అతన్ని చంపడానికి రాత్రిపూట సైనికులను పంపారు. వారు తమ కత్తులను పైకెత్తినప్పుడు వారు అకస్మాత్తుగా విగ్రహాల వలె స్తంభింపజేశారు, చేతులు ఎత్తారు, కదలలేకపోయారు. కుట్ర బహిర్గతమై అప్పయ్య మౌనంగా సంకల్పం చేసినప్పుడు మాత్రమే వారు తిరిగి కదలికను పొందారు. విరించుపురం ప్రయాణంలో అత్యంత అద్భుతమైన ఎపిసోడ్ వస్తుంది. అదే అసూయపడే ప్రత్యర్థ ప్రేరేపించబడిన బందిపోట్లు అప్పయ్య మరియు అతని శిష్యులపై దాడి చేశారు. ఈ అధర్మానికి సాధువు తీవ్ర కోపంతో కళ్లు తెరిచినప్పుడు అగ్ని నిప్పురవ్వలు వెలువడ్డాయి. దాడి చేసినవారు మరియు తాతాచార్య కూడా బూడిదగా మారారు. కాని కథ కోపంతో ముగియదు. అప్పయ్య హృదయం కరుణతో కరిగిపోయింది. అతను బూడిదను తాకి శివుడిని ప్రార్థించాడు మరియు వారందరూ తిరిగి ప్రాణం పోశారు. ఈ శక్తి, దయ కలయికతో మునిగిపోయిన తాతాచార్యుడు అప్పయ్య పాదాలమీద పడిపోయాడు. సాధువు సూచన మేరకు అతను పక్షి తీర్థకు వెళ్లి 48 రోజులు అంకితభావంతో ఆరాధించాడు మరియు తన జీవితాన్ని సంస్కరించుకున్నాడు. ఈ కథల ద్వారా సంప్రదాయం మనకు బోధిస్తుంది: నిజమైన సాధువు భయంకరమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండవచ్చు, కాని అతని గొప్ప మహిమ క్షమాపణ. ఒకసారి చెన్నబొమ్మ రాజు తీవ్ర జ్వరంతో మంటుతున్న అప్పయ్యను సందర్శించాడు. అప్పయ్య సంకోచించకుండా తన జింక చర్మం ఆసనాన్ని తాకాడు. జ్వరం వెంటనే దానిలోకి మారింది. అతను పూర్తిగా క్షేమపడ్డాడు. సీటు తీవ్రంగా వణుకుతూనే ఉంది. ఆయన ముదువుగా వివరించాడు: రోగాలు, బాధలు ప్రారబ్ధ కర్మ వల్లనే వస్తాయి, వాటిని అనుభవించాలి. నేను సేవ చేయవలసి వచ్చినప్పుడు నేను జ్వరాన్ని తాత్కాలికంగా మార్చి తరువాత తిరిగి తీసుకుంటాను. రాజు ఔషధం తీసుకోమని వేడుకున్నాడు, కాని అప్పయ్య నిరాకరించాడు. గొప్ప తపస్వినులు కూడా విధిని గౌరవించాలని చెప్పాడు. రాజు అతని క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక ఆధిపత్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక గ్రామదేవాలయంలో శాస్తదేవుని విగ్రహం అతని ముక్కుపై వేలుపెట్టి లోతైన ఆలోచనలో ఉన్నట్లు కూర్చుంది. ఒకరోజు ఒక గొప్ప వ్యక్తి నిజమైన కారణాన్ని వెల్లడిస్తాడని, అప్పుడు శాస్తుడు తన వేలిని ఎత్తుతారని సంప్రదాయం చెబుతుంది. రాజు పండితులను వివరణ అడిగాడు. తాతాచారి ఒక శ్లోకం పఠించాడు, కాని ఏమీ జరగలేదు. అప్పుడు అప్పయ్య మాట్లాడాడు: నేను గౌరీదేవిని తల్లి అని పలవగలను, ఎందుకంటే ఆమె నా తండ్రి భార్య. నా తల్లి భార్య అయిన లక్ష్మీదేవిని నేను ఎలా సంబోధించగలను? హరి మరియు హర యొక్క దివ్య సంబంధం గురించి ఆ లోతైన అంతర్దృష్టితో శాస్త విగ్రహం అద్భుతంగా తన వేలిని పైకెత్తి ప్రాచీన ప్రవచనాన్ని నెరవేర్చింది. ఒక గొప్ప పశుబంధ యజ్ఞం సమయంలో పసుపు వస్త్రాలు మరియు ఆభరణాలను పవిత్ర అగ్నికి సమర్పించారు. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచే విధంగా అదే పీతాంబరులు, ఆభరణాలు కాంచీపురంలోని వరదరాజు విగ్రహాన్ని అలంకరిస్తూ వెంటనే కనిపించాయి. అప్పయ్య ఎప్పుడు బోధించిన సత్యాన్ని ఈ అద్భుతం ప్రపంచానికి ప్రకటించింది.
హరి హరుడు ఒక్కటే ఒకసారి అప్పయ్య దీక్షితార్ తిరుపతికి తీర్థయాత్రకు వెళ్లారు. అవి మతపరమైన ఉద్రిక్తతల సమయాలు. అతడు గొప్ప సేవుడని గమనించిన ఆలయంలోని కొందరు అధికారులు వెంకటేశ్వరుని గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. ఆ రాత్రి అప్పయ్య వాదించలేదు, కోపం తెచ్చుకోలేదు. అతను లోపలికి తిరిగి గాఘంగా ప్రార్థించాడు. ఓ ఈశ్వరా, నిన్ను వెంకటేశుడు అని పిలిచినా, మహాదేవుడు అని పిలిచినా నువ్వు ఒకటే. దయచేసి మా హృదయాల నుండి ఈ సంకుచితతను తొలగించండి. మరుసటి రోజు ఉదయం గర్భగుడి తలుపులు తెరిచినప్పుడు పూజారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తిరుమల యొక్క గంభీరమైన విష్ణుమూర్తి శివుని రూపంలో కనిపించింది. షాక్ మరియు వినయపూర్వకంగా వారు తమ తప్పును గ్రహించారు. వారు అప్పయ్య పాదాలమీద పడి క్షమాపణ కోరారు. అసలు రూపాన్ని తిరిగి పొందమని అభ్యర్థించారు. నిశ్శబ్ద కరుణతో సాధువు మళ్లీ ప్రార్థించాడు, మరియు మూర్తిదాని సుపరిచితమైన విష్ణువు రూపంలో మరోసారి ప్రకాశించింది. ఈ లీలా నేటికి ఒక శక్తివంతమైన సందేశంగా నిలుస్తుంది. హరి హరుడు ఒక్కటే. దేవుడు మన లేబుళ్లకు అతీతంగా ఉన్నాడు. ప్రేమ, భక్తి మాత్రమే ముఖ్యం. ఒకసారి అతని భార్య మరియు శిష్యులు అతని నిజమైన దివ్యరూపాన్ని బహిర్గతం చేయమని వేడుకున్నారు. అప్పయ్య ఒప్పుకున్నాడు. సిద్ధాసనంలో కూర్చుని లోతైన సమాధిలో ప్రవేశించాడు. అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన పురుషుడు, శివుడు స్వయంగా, రుద్రాక్ష, విభూతి మరియు దివ్య ఆయుధాలతో అలంకరించబడి వర్ణించలేని తేజస్సుతో ప్రకాశిస్తూ అతని శరీరం నుండి బయటపడ్డాడు. ఒక్క క్షణం అక్కడున్న వారంతా అప్పయ్య మూర్తీభవించిన శివతత్వాన్ని చూశారు. ఆ దర్శనం వెనక్కి తగ్గి స్పృహ సాధారణ స్థితికి వచ్చేలోపు మరొక చాలా సున్నితమైన అద్భుతం ఉంది. బయట కాదు, కాని అతని స్వంత హృదయంలో. అప్పయ్య దీక్షితర్ తనను తాను పరీక్షించుకోవాలనుకున్నాడు. అతను నిజంగా మత్తులో ఉన్నాడా? అతను ఇంకా శివుని గుర్తుంచుకుంటాడా? అతను శక్తివంతమైన మత్తు పదార్థమైన దాతరా మొక్క యొక్క రసాన్ని తాగాడు మరియు తన శిష్యులతో ఇలా అన్నాడు, నేను ఈ స్థితిలో చెప్పేది వ్రాయండి. నెమ్మదిగా మనసుపై అతని బాహ్య నియంత్రణ సడలింది. అతను పిచ్చివాడిలా కనిపించాడు. అన్మట్టా తడబడుతున్నాడు, గొనుగుతున్నాడు, ప్రపంచం గురించి తెలియకుండా. కాని ఆ పిచ్చి స్థితిలో అతని పెదవుల నుండి ప్రవహించేది అర్థంలేనిది కాదు. అది శివుడి పట్ల స్వచ్ఛమైన భక్తి యొక్క అవిచ్ఛిన్నమైన ప్రవాహం. పద్యం తర్వాత పద్యాలు కురిపించాయి. ప్రభువును కేకలు వేస్తూ పుట్టుక మరణం అనే అంతులేని చక్రం నుండి విముక్తి కోసం వేడుకుంటున్నారు. తన శరీరాన్ని, మనస్సుని, ఆత్మను పూర్తిగా శివ పాదాల ముందు సమర్పించాడు. ఆ విచ్ఛిన్నమైన చిలకలలు 50 శ్లోకాల పవిత్ర శ్లోకంగా మారాయి. దీనిని ఆత్మర్పణ స్తుతి లేదా ఉన్నట్ట పంచసతి అని పిలుస్తారు. మత్తులో ఉన్న వ్యక్తి యొక్క 500 పంక్తులు. ఈ అద్భుతం సున్నితమైన రిమైండర్. బాహ్య మనస్సు కదిలినప్పుడు కూడా నమస్మారణంలో తడిసిన హృదయం ఆకస్మికంగా ఆయన నామాన్ని పాడుతుంది. అదే నిజమైన ఆధ్యాత్మిక పిచ్చి. అప్పయ్య తన తరువాతి సంవత్సరాలను ఆధునిక చెన్నై సమీపంలోని తిరువన్మియూర్ చుట్టూ గడిపాడు. మరుందీశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆయన ప్రతిరోజూ నడిచేవారు. ఒక సంవత్సరం వరదలు ఆలయానికి దాటడం అసాధ్యంగా మారాయి. సాధువు దూరంగా నిలబడి ఉన్నాడు. అతని హృదయం దర్శనం కోసం ఏడుస్తోంది. సమాధానంగా, ప్రభువు చాలా అరుదైన పనిచేశాడని నమ్ముతారు. మరుందీశ్వరుడు పడమటివైపు తిరిగాడు. తద్వారా అప్పయ్య దూరం నుండి కూడా తన దృష్టిని పొందగలడు. ఈ రోజు వరకు పశ్చిమ ముఖంగా ఉన్న గర్భగుడి తన భక్తుడిపై భగవంతుడి కరుణగా గుర్తుండిపోతుంది. అప్పయ్య దీక్షిదార్ తీర్థయాత్రకు వెళ్లి నంది హిల్స్, తిరువయ్యారు, మదురై, రామేశ్వరం, శివగంగే, జంబుకేశ్వరం, శ్రీరంగం, శ్వేతారణ్యం, కాంచీపురం, కాశీ, వేదరణ్యం, చిదంబరం, విరుద్ధాచలం, తిరువన్నామలే, విరించిపురం తదితర ప్రదేశాలను సందర్శించారు. తన చివరి సంవత్సరాలలో శ్రీ అప్పయ్య దీక్షితార్ మైలాడుతురే సమీపంలోని తిరువాలంగాడులోని జ్ఞానప్రకాశ ఆశ్రమంలో బస చేసి అక్కడి నుండి నటరాజు స్వామిని దర్శించుకోవడానికి తరచూ చిదంబరం వెళ్లేవాడు. పవిత్ర పౌర్ణమి రోజున అప్పయ్య దీక్షితర్, అప్పటి 73 సంవత్సరాలు, చిదంబరం ఆలయం లోపల పంచక్షర మెట్లు ఎక్కి భక్తుల కళ్ల ముందే నటరాజు విగ్రహంలో అదృశ్యమయ్యాడు. అదే సమయంలో అతను తన మృతదేహాన్ని శాంతియుతంగా తన ఆశ్రమంలో వదిలివేసినట్లు వార్త వచ్చింది. భక్తులు దీనిని శివసాయుజ్య, శివుడితో సంపూర్ణ ఐక్యత అని అర్థం చేసుకుంటారు మరియు అతని నిజమైన సమాధి చిదంబరంలో నటరాజు యొక్క రూపం కాబట్టి అతనికి ప్రత్యేక సమాధి లేదని నమ్ముతారు. అప్పయ్య దీక్షితర్ వేదాంతం, శైవమతం మరియు భక్తి సాహిత్యంలో విస్తరించి ఉన్న 100కి పైగా రచనలతో గొప్ప రచయిత. ఆయన శ్లోకాలలోని కొన్ని పంక్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. భక్తి సాహిత్యంలో ఆయన రచనలు ఉన్నప్పటికీ కర్ణాటక సంగీతంలో ఆయన రచనలు గీతంలు, శ్లోకాల రాగమాలిక వంటి కొన్ని రచనలు వాడుకలో ఉన్నాయి. మార్గబంధు స్తోత్రం. शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देव फालावनं रकिरीटं फालनेत्रार्चिषादग्धपञ्चेषु कीटं शूलाहतारातिकूटं शुद्धमर्थेन्दुचूडं भजे मार्गबन्धुं शम्भो महादेव देव अपीतकुचाम्बास्तव आनन्दसिन्धुलहरीम् अमृतांशुमौलेः आसेविनाममृतनिर्मितवर्तिमक्ष्णोः आनन्दवल्लिविततेरमृता
कुचे वपुस्ते ఆత్మార్పణస్తుతి कस्ते बोद्धुं प्रभवति परं देवदेव प्रभावं यस्मादित्तं विविधरचना सृष्टिरेषा बभूव भक्तिग्राह्यस्त्वमिह तदपि त्वामहं भक्तिमात्रात् स्तोतुं वाञ्छाम्यतिमहदिदं साहसं मे सहस्व శ్లోకం మౌలౌ గంగా मौलौ गङ्गा शशाकौ करचरणतले शीतलाङ्गा भुजङ्गा पावे भागे दयार्द्रां हिमगिरितनया चन्दनं सर्वगात्रे चन्दनं सर्वगात्रे सर्वगात्रे గీతం రాగం మోహనం वरवीणा मृदुपाणि वनरुहलोचनराणि सुरुचिरवम्बरवेणि सुरनूतकल्याणि గీతం రాగం నాటై आमरी कबरी भार भ्रमरी मुखरी कृतं धूरी करोतु धूरितं गौरी चरणं पंकजम् వీటి ద్వారా లోతైన తత్వశాస్త్రం మరియు లోతైన భక్తి వేరు కాదని ఆయన మనకు బోధించారు. జ్ఞానం భక్తి పాదాలకు నమస్కరిస్తే అది జ్ఞానంగా మారుతుంది. శ్రీ అప్పయ్య దీక్షితను స్మరించుకుంటూ మనం ప్రార్థిద్దాం. ఓ మహాదేవా, ఆయన మనస్సు అంత స్పష్టమైన మనస్సును మాకు ప్రసాదించు. అతని హృదయం అంత ముదువుగా ఉంది మరియు అతనివలే అచంచలమైన విశ్వాసం. నీ రూపాల మధ్య తేడా మాకు కనిపించనివ్వండి మరియు ఎల్లప్పుడూ మీ జ్ఞాపకంలో జీవించండి. ఓం నమః శివాయ.